హాయ్ గైస్ ఈరోజు మనం గెలాక్సీ M16 వర్సెస్ రియల్మీ P3X గురించి అయితే కంపారిజన్ చేయబోతున్నాం. అంటే రెండు మొబైల్స్లో ఏ మొబైల్ స్పెసిఫికేషన్స్ కొంచెం బెటర్ అనేది కూడా తెలుస్తుంది. అలాగే ఈ రెండు మొబైల్స్ మనకి అండర్ 15K లోపల అయితే రాబోతున్నాయి అనమాట. అంటే 15,000 లోపల అయితే రాబోతున్నాయి. బడ్జెట్ విషయంలో గుడ్ అని చెప్పచ్చు. కాకపోతే ఫీచర్స్ విషయంలో ఏది బెటర్ అనేది కూడా తెలియాలన్నమాట. కాబట్టి వీడియో స్కిప్ చేద్దాం గైస్. అలాగే నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. మనం డిజైన్ అండ్ బిల్డ్ కాల్ చూసినట్టయితే గెలాక్సీ M16 ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఉంటుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఉంటుంది అనమాట. ఇది మనకి IP54 వాటర్ రేటింగ్ ఉంటుంది అని చెప్పొచ్చు. IP54 అంటే చిన్న చిన్న డ్రాప్స్కి అయితే సర్వే అవ్వగలదు అనమాట. అలాగే 7.9 mm థిక్నెస్ ఉంటుంది. లేదు మనకి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. అలాగే మనం రియల్మీ P3X డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్టయితే మనకి ఇది కూడా ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి IP69 వాటర్ రేటింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి బెటర్ అని చెప్పొచ్చు. వాటర్ రేటింగ్ అనేది 2 hours వరకు మనకి వాటర్లో పడినా కూడా ఈ మొబైల్ అనేది సర్వే అవ్వగలదు అనమాట. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో రియల్మీ P3X కొంచెం బెటర్ అనమాట మనకి. ఇంకా మనం డిస్ప్లే విషయానికి వద్దాం. మనకి గెలాక్సీ M16లో 6.7 inches సూపర్ AMOLED డిస్ప్లే రాబోతుంది అనమాట. ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే 90 Hz అయితే మనకి రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 800 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉంటుంది అనమాట. ఇందులో మనకి L1 సపోర్ట్ ఉండేది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ అవన్నీ కూడా మనం HD క్వాలిటీ చూడొచ్చు అనమాట. మీరు ఐడెంటిఫై చేసినట్టయితే ఇది మనకి బెజల్స్ అనేవి చాలా స్లిమ్ ఉంటాయి అనమాట. ఈ డిస్ప్లే బెటర్ అంటే బెటర్ కదా, మనకి AMOLED డిస్ప్లే అంటే చెప్పనోట్స్ అనేది మనకి గ్రాఫిక్స్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే మీరు ఏమైనా గేమ్స్ ఆడేటప్పుడు కానీ మూవీస్ చూసేటప్పుడు కానీ మీకు AMOLED డిస్ప్లేలో కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. అలాగే మనం ఇంకా రియల్మీ P3X డిస్ప్లే విషయానికి వచ్చినట్టు 6.72 inches IPS LCD ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో రాబోతుంది. ఇది కూడా బెటర్ డిస్ప్లే అనమాట. కాకపోతే మనకి సామ్సంగ్ గెలాక్సీ M16 ఉన్న డిస్ప్లే కంటే ఇది కొంచెం తక్కువే అనుకోండి. ఎందుకంటే IPS LCD డిస్ప్లే అంటే పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది అనమాట. కాకపోతే మీకు గ్రాఫిక్స్ అనేది కూడా ఇందులో కూడా కొంచెం బెటర్ ఉంటాయి అనమాట. ఇది మనకి ఆర్మర్ సెల్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. ఇది అంటే ప్రొటెక్షన్ టైప్లో కొంచెం బెటర్ అనమాట. 120 అయితే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 625 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉంటుంది అనమాట. బ్రైట్నెస్ కొంచెం తక్కువే అనుకోండి. 180 Hz అయితే మనకి టచ్ సాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది అనమాట. L1 సపోర్ట్ ఉంది అనమాట. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ అవన్నీ కూడా మనం HD క్వాలిటీ అయితే చూడొచ్చు. మనకి డ్యూరబిలిటీ విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి MIL STD 810H సర్టిఫికేట్ అయితే పొందింది అనమాట. ఇది మనకి డ్యూరబిలిటీ విషయంలో కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. డిస్ప్లే విషయంలో ఏది బెటర్ అంటే నేను గెలాక్సీ M16 అని చెప్తా. ఎందుకంటే మనకి అక్కడ AMOLED డిస్ప్లే ఉంది కాబట్టి కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. విత్ మనకి సామ్సంగ్ డిస్ప్లేస్ కొంచెం బెటర్ ఉంటాయి అనమాట. ఇంప్రెషన్ బాగుంటాయని చెప్పొచ్చు. ఇంకా మనం ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టు మన గెలాక్సీ M16లో MediaTek Dimensity 6300 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది మనకి 6 nanometer బిల్ట్ ఇన్ ప్రాసెసర్. ఇది మనకి LPDDR4X ఉంటుంది. అలాగే UFS 2.2 ఉంటుంది అనమాట. మనకి ఈ ప్రాసెసర్ మిడ్ రేంజ్ అనమాట. అంటే మిడ్ రేంజ్ గేమ్స్ కొంచెం బెటర్గా హ్యాండిల్ చేయగలదు. క్యాండీ క్రష్ కానీ, టెంపుల్ రన్ కానీ, ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ అయితే కొంచెం బెటర్గా హ్యాండిల్ చేయగలదు అనమాట. అలాగే మీకు నార్మల్ యూస్ కానీ మల్టీ టాస్కింగ్ బాగుంటుంది అనమాట మీకు ఈ ప్రాసెసర్. అలాగే ఇది మనకి Android 15 రాబోతుంది. ఇంక మీకు Android 15 అంటే తెలిసిందే కదా, మనకి 2+3 years అయితే మేజర్ OS అప్డేట్స్ ఉంటాయి. ఇందులో మనకి 1 UI రాబోతుంది అనమాట. 1 UI తెలిసిందే, అంటే చాలా వరకు చేంజెస్ చేసింటారు అనమాట. కంట్రోల్స్ కావచ్చు, అలాగే గెస్చర్స్ కావచ్చు. ఈ 1 UIలో చాలా వరకు అయితే చేంజ్ ఉంటుంది. అలాగే మనం ఇంకా రియల్మీ P3X ప్రాసెసర్ చూసినట్టయితే ఇది మనకి MediaTek Dimensity 6400 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది మనకి 6 nanometer బిల్ట్ ఇన్ ప్రాసెసర్. ఇందులో కూడా మనకి LPDDR4X ఉంటుంది. అలాగే UFS 2.2 ఉంటుంది అనమాట. మనకి ప్రాసెసర్ విషయంలో రియల్మీ P3X కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. అక్కడ మనకి 6300, ఇక్కడ మనకి 6400. అంటే ప్రాసెసర్ విషయంలో రియల్మీ P3X కొంచెం బెటర్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఒక లెవెల్ గేమ్స్ అయితే ఇది బెటర్గా హ్యాండిల్ చేయగలదు అనమాట. మీకు PUBG చూసినట్టయితే అల్ట్రా స్మూత్లీ హ్యాండిల్ చేయగలదు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన అంత FPSలు రాదు అనమాట. వస్తే 40 FPS కానీ 30 FPS రావచ్చు అనమాట. పర్లేదు, మనకి గేమ్స్ కూడా కొంచెం అయితే బెటర్గా హ్యాండిల్ చేయగలదు. మల్టీ టాస్కింగ్ కానీ, మీకు డే టు డే టాస్క్ కానీ కొంచెం బాగుంటుంది అన్నమాట. మనకి Android 15 రాబోతుంది అనమాట. ఇంకా Android 15 తెలిసింది కదా, మనకి 3+2 years అయితే మేజర్ OS అప్డేట్స్ ఉంటాయి. ఇది మనకి UI 6.0 వర్షన్తో రాబోతుంది అనమాట. మనకి UI 6.0 వర్షన్ ఏమంటే చాలా వరకు అయితే చేంజెస్ జరిగాయి అనమాట. అంటే మనకి పైన అయితే డైనమిక్ బార్ ఉంటుంది. అలాగే కొన్ని ఫీచర్స్ ఇలాంటివి అయితే ఇంప్రూవ్ చేశారనమాట మనకి UI 6.0లో. ప్రాసెసర్ విషయంలో రెండు మొబైల్స్ ఏది బెటర్ అంటే నేను రియల్మీ P3X అని చెప్తాను. కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి గెలాక్సీ M16లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. ఒక ఫ్లాష్ ఉంటుంది. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూసినట్టయితే 50 MP ఇచ్చారు. ఇది మనకి వాయిస్ సపోర్ట్ చేస్తుంది. PDF అనే ఫీచర్ ఉంటుంది అనమాట. పర్లేదు, మనకి మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని ఫోటోస్ అన్ని కొంచెం బెటర్గా తీయచ్చు అనమాట. రియర్ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 FPS అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. మీరు ఇంకా HDR ఎనేబుల్ చేసుకొని వీడియో క్వాలిటీని అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. పర్లేదు, మనకి రియర్ కెమెరా నుంచి బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాగే మనకి సెకండరీ కెమెరా చూసినట్టయితే 5 MP ఇచ్చారు అనమాట. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్పవచ్చు. మనం దీన్ని యూజ్ చేసుకొని అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్ కానీ, గ్రూప్ ఫోటోస్ కానీ, ల్యాండ్స్కేప్ ఇవన్నీ అయితే కవర్ చేయొచ్చు అనమాట. అలాగే 2 MP మ్యాక్రో కెమెరా ఇచ్చారనమాట. దీన్ని యూజ్ చేసుకొని మీరు ఈ మ్యాక్రో ఫోటోస్ అయితే బెటర్గా అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇంకా మన ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి 13 MP ఇచ్చారనమాట. 13 MP అయితే పర్లేదు, మనకి డీసెంట్ ఫోటోస్ తీయగలదు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుని 1080p 30 FPS అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. పర్లేదు, మనకి కెమెరా విషయంలో కొంచెం బెటర్ అని చెప్పొచ్చు గెలాక్సీ M16. అలాగే మనకి రియల్మీ P3X కెమెరా విషయం చూసినట్టయితే ఇది కూడా మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒక ఫ్లాష్ ఉంటుంది. ఇక్కడ మనకి రియర్ కెమెరా చూసినట్టయితే 50 MP ఇచ్చారనమాట. ఇందులో మనకి వాయిస్ సపోర్ట్ ఉండదు.
బట్ పీడిఎఫ్ అనేది సపోర్ట్ ఉండదు అనమాట, ఫేస్ డిటెక్షన్ అవుట్ ఆఫ్ ఫోకస్. ఇదేం చేస్తుంది అంటే మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది బెటర్గా అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా మనకి ఇమేజ్ క్లారిటీ అయితే చాలా బాగుంటుంది. రేర్ కెమెరాలు ఏమంటే ఓమ్ని విజన్ సెన్సార్ అయితే యూజ్ చేస్తారనమాట. ఈ సెన్సార్ అనేది ఫోటోస్ అనేవి చాలా వరకు అయితే బెటర్ క్యాప్చర్ చేయగలుగుతాం అనమాట. అలాగే మనం రేర్ కెమెరా యూజ్ చేసుకుని 1080p 30 fps అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి అప్ టు 10x వరకు అయితే డిజిటల్ జూమ్ ఉంటుంది. సెకండరీ కెమెరా చూసినట్టయితే పోర్ట్రేట్ కెమెరా ఇచ్చారనమాట. ఇదేం చేస్తుంది అంటే మనకి అంటే మెయిన్ ఆబ్జెక్ట్ని ఫోకస్ చేస్తుంది అనమాట. అంటే బ్యాక్ ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎరేజ్ చేస్తుంది. మీకు పోర్ట్రేట్ గురించి తెలిసింది కదా, మీకు పోర్ట్రేట్ కెమెరా ఎలా వస్తుందో సేమ్ ఆ విధంగా ఇందులో కూడా పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. పర్లేదు మనకి కెమెరా విషయంలో బ్యాక్ ఒక రకం లేదని చెప్పొచ్చు. అలాగే మనకి ఫ్రంట్ చూసినట్టయితే 18 ఇచ్చారనమాట. 18 అంటే ఫోటోస్ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రావు, చాలా డీసెంట్గా వస్తాయి అనమాట. చాలా లో ఫోటోస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫ్రంట్ కెమెరా నుంచి. అలాగే మన ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని 1080p 30 fps అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇంకా మన కెమెరా విషయంలో ఏది బెటర్ అంటే నేనైతే Galaxy M16 చెప్తాను అనమాట. మనం బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మన Galaxy M16లో 5000 mAh బ్యాటరీ పెట్టారు. అలాగే 25 watts అయితే ఫాస్ట్ చార్జర్ పెట్టారు అనమాట. 5000 అంటే కొంచెం తక్కువే అనుకోండి. యాక్చువల్గా బడ్జెట్ మొబైల్కి బ్యాటరీ అనేది ఇంప్రూవ్ చేయాలి, బట్ మనకి ఇక్కడ తక్కువ పెట్టారు. ఇంకా రియల్మీ P3X బ్యాటరీ చూసినట్టయితే ఇక్కడ మనకి 6000 mAh బ్యాటరీ ఉంటుంది అనమాట. అలాగే 45 watts అయితే మనకి ఫాస్ట్ చార్జర్ ఉంటుంది. 6000 అంటే ఈజీగా ఎంత లేదన్నా కూడా 3 days అయితే వాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి బడ్జెట్ మొబైల్లో బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా వరకు బాగుంటుంది. బ్యాటరీ విషయంలో ఏది బెటర్ అంటే రియల్మీ P3X అని చెప్తాను అనమాట. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే మనకి Galaxy M16లో 5G సపోర్ట్ చేస్తుంది. అలాగే డోర్ బ్యాండ్ వైఫై ఉంటుంది, అలాగే GPS ఉంటుంది. ఇంకా రియల్మీ P3X కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే ఇది కూడా మనకి 5G సపోర్ట్ ఉంది, డోర్ బ్యాండ్ వైఫై ఉంది, NFC సపోర్ట్ ఉంది, GPS అవైలబుల్ ఉంది అనమాట. ఇక్కడ కనెక్టివిటీ విషయంలో రెండు మొబైల్స్ బెటర్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏది తీసి పెట్టిన అవసరం లేదు. అలాగే ఇంకా మన సెన్సార్ విషయానికి వచ్చినట్టయితే మనకి Galaxy M16లో సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ ఉంది, అలాగే యాక్సిలరోమీటర్ ఉంది, కంపాస్ ఉంది, ప్రాక్సిమేట్ ఉంది. ఇవన్నీ సెన్సార్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే మన రియల్మీ P3X సెన్సార్ చూసినట్టయితే ఇక్కడ కూడా మనకి సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ ఉంది, అలాగే యాక్సిలరోమీటర్ ఉంది, గైరో ఉంది, కంపాస్ ఉంది, ప్రాక్సిమేట్ ఉంది. ఇవన్నీ సెన్సార్స్ అయితే ఉన్నాయన్నమాట. సెన్సార్ విషయంలో రెండు మొబైల్స్ బెటర్ అని చెప్పవచ్చు, ఏదైతే స్కిప్ చేయని అవసరం లేదనమాట. ఇంకా ఫైనల్గా ఏ మొబైల్ బెటర్ బ్రో అని చెప్తే గేమ్స్ పరంగా మీరు చూసినట్టు రియల్మీ P3X కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. కెమెరా పరంగా చూసిన మీకు Galaxy M16 కొంచెం బెటర్ ఉంటుంది. అలాగే మీరు బ్యాటరీ కోసం ఎదురు చూసినట్టయితే మీకు రియల్మీ P3X కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. ఇంకా మనకి దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమంటే బడ్జెట్లో మనకి రియల్మీ P3X కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. లాస్ట్ వరకు వీడియో చూస్తుంటారు, ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. వీడియో నచ్చింది అనుకోండి, కంపల్సరీగా ఒక లైక్ అయితే ఇవ్వండి.